సంబంధించి పూరి జగన్నాథ్ గారు రఘు గారు చక్రికి చాలా సన్నిహితంగా ఉంటారు. మీరు చివరిసారిగా వారిని ఎప్పుడు కలిశారు? నేను మొన్న నా ఆడియో ఫంక్షన్ ఒకటి జరుగుతుంది, దానికి తను ఇన్వైట్ చేద్దామని వెళ్ళానండి. అదే తనని కలవడం ఆఖరిగా. అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను రాగా, నన్ను రావడం ట్రై చేస్తానని చెప్పి తను చెప్పాడు. చాలా చాలా సాడ్ అండి, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, మా ట్రావెలింగ్ లైక్ 2000 నుంచి మేము కలిసి ప్రయాణం చేసాం. తను ఎన్నో సినిమాల్లో నేను పాటలు పాడాను. ఎన్నోసార్లు తనతో చాలా మంచి టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చే వ్యక్తి. రియల్లీ షాకింగ్ అండి. ప్రతిసారి నేను ఎప్పుడు కలిసిన కేర్ఫుల్ చక్రి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి ఎన్నిసార్లు చెప్తున్నాడు. ఒకసారి తనకి నాకు గొడవ కూడా అయింది ఈ విషయంలో. బట్ నేను గొడవ అయినా సరే నేను చెప్పాను, చక్రి నీ మీద ప్రేమతో నేను చెప్తున్నాను, ఇది నీ మీద నువ్వు అనుకోవద్దంటే మళ్ళీ తను రియలైజ్ అయ్యి నాకు ఫోన్ చేసి మళ్ళీ అవును రగనా అది ఇది అని చెప్పి తను చాలా ఇదయ్యాడు. బట్ ఇట్స్ రియల్లీ షాకింగ్ న్యూస్ అండి. తను ఈ మధ్యనే కొంచెం తన మీద తను శ్రద్ధ తీసుకొని తను అసలు డైట్ అది స్టార్ట్ చేసి మళ్ళీ రికవర్ అవడం కోసం. బట్ సడన్గా ఈ హార్ట్ అటాక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ షాకింగ్. 99 సినిమాలు కంప్లీట్ చేసి 100వ సినిమా కూడా ప్లాన్ చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీతోనే ఏమన్నా ప్రశ్న? తను అంటే వర్క్ పట్ల ఎంత ప్యాషనేట్గా ఉంటాడంటే, మేబీ అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే తను చాలా ఒక ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అని తనకి సినిమా ఇండస్ట్రీలో పేరు. ఒక 100 ఫిల్మ్స్ దాన్ని ఒక పెద్ద సెలబ్రేషన్లా చేయాలని చెప్పి తను చేసినప్పుడు చాలా సెలబ్రేషన్లా చేయాలని చెప్పి దాని గురించి అంటుంటాడు. మొన్న కూడా మేమంతా కలిసి మేము సైతం ప్రోగ్రాంలో మేమంతా కలిసి ఒక 4-5 డేస్ ట్రావెల్ చేసాం కలిసి. ఆ టైంలో కూడా ఇదే చాలా అంటే ఒక ఫ్యూచర్ పట్ల చాలా ఒక మంచి హోప్ ఉన్నటువంటి వ్యక్తి తను ఒకవేళ తను కొంచెం బ్యాక్అవుట్ అనే మంచి కొంచెం సినిమాలు తగ్గినా మళ్ళీ తను మళ్ళీ వస్తాడు, ఈజ్ కమ్ బ్యాక్ అని అనిపించేది నాకు. ఎందుకంటే కంపోజిషన్స్లో ఎప్పుడు తన వర్క్లో ఎప్పుడు కూడా లోటు లేదు నాకు తెలిసి. చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా ఒకే మంచి అవుట్పుట్ ఇచ్చేవాడు. తను ఈజ్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడే కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తర్వాత అంత్యక్రియలకు సంబంధించి ఏమన్నా ఇప్పుడు స్వస్థలంకి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్కి ఏమైనా తరలిస్తారు? ఫస్ట్ అయితే ఫిల్మ్ ఛాంబర్కి తీసుకెళ్తున్నారండి. అక్కడ ఒక 2 అవర్స్ నుంచి అభిమానులు ఫ్రెండ్స్ తను చాలామంది ఉన్నారు. తన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అందరు ఫ్రెండ్స్. సో ఒక 2 అవర్స్ వాళ్ళందరి కోసం వచ్చిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇక్కడే పంజాగుట్ట శ్మశాన వాటికలో చేద్దామా, లేకపోతే వాళ్ళ సొంతూరు మహబూబాబాద్ అది తీసుకెళ్దామన్నది ఇంకా డిసైడ్ చేయలేదు వాళ్ళు. మేబీ అది ఒక 2 గంటల్లో తెలుస్తుంది విషయం.